మహాగణపతి నమః. వరాల జ్యోతిష్యాలయం వారు జ్యోతిష్య నేర్చుకునే వారికి శుభోదయం. జ్యోతిష్యం అతి తక్కువ సమయంలో ఎలా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ జ్యోతిష్యంపై పట్టు సాధించాలని, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాల్లోని సాధ్యమైనంత వరకు 10వ తరగతి చదివిన వారికి కూడా జ్యోతిష్యం నేర్పాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ ద్వారా మీకు జ్యోతిష్య పాఠాలు చెప్పడం జరుగుతుంది. ఈ జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాల గురించి దీనికంటే ముందు ఒక వీడియోను మీకు అందజేయడం జరిగింది. ఆ వీడియోని చూడండి. అయితే ఈ జ్యోతిష్యం పాఠాలు చాలా తేలికగా ఉంటాయి. మన రోజు కొద్ది సమయం కేటాయించినట్లయితే అతి తక్కువ సమయంలో ఈ జ్యోతిష్య పాఠాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రతి ఒక్కరూ చిన్న చిన్న ఉదాహరణలతోటి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మన ఇళ్లలో తెలుగు క్యాలెండరు అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ జ్యోతిష్య పాఠాల కోసం ప్రత్యేక పుస్తకాలు తీసుకునక్కర్లేదు. ఈ జ్యోతిష్య పాఠాలు ఈ వీడియోల ద్వారంలో మీకు సాధ్యమైనంత వరకు తేలికగా చాలా విపులంగా వివరించడం జరుగుతుంది. మనకి మన ఇళ్లలో తెలుగు క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్ మనం చూసుకున్నట్లయితే దానిలో ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఇవి మనం ప్రతిరోజు చూస్తుంటాం. వీటికి అధిపతులు ఎవరు? ఆదివారానికి సూర్యుడు అధిపతి, సోమవారానికి చంద్రుడు, మంగళవారానికి కుజుడు అధిపతి, బుధవారానికి బుధుడు, గురువారానికి గురుడు, శుక్రవారానికి శుక్రుడు, శనివారానికి శని అధిపతి. మన ఇవి వారాలకి ఏ వారాలకి ఎవరు అధిపతులు అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మనం ఒక్కసారి మనం తెలుగు క్యాలెండర్లో మనం పరిశీలించినట్లయితే మనం ఇక్కడ ఉన్నటువంటి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం మనం చూసుకున్నట్లయితే వీటికి వారాలు అధిపతులు నేర్చుకుంటాం. రెండోది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పాడ్యమి, విద్య అంటే తిథులు. ఈ తిథులు ఒకసారి క్యాలెండర్ చూసుకొని నేర్చుకోండి. పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. మళ్ళీ పౌర్ణమి తర్వాత మనం చూసుకున్నట్లయితే మళ్ళీ పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. అంటే పౌర్ణమి తర్వాత ఇవే రిపీట్గా మళ్ళీ వస్తున్నాయి. మనం వారాలు తెలుసుకున్నాం, తిథులు తెలుసుకున్నాం. మనం వారాలకు చెప్పుకున్నట్టు అధిపతులు ఈ తిథులకు కూడా అధిపతులు ఉండటం జరిగింది. ఈ అధిపతులు పాడ్యంకి ఎవరు అనేది మనం చెప్పుకుందాం. ఏమండి, వారాలకు ఉన్నట్టు తిథులకు కూడా అధిపతులు ఉన్నారు.
తిథులకు మనం చూసుకున్నట్లయితే పాడ్యమికి అగ్నిదేవుడు, అదేవిధంగా విదేకి బ్రహ్మ, తదియకి పార్వతీదేవి లేదా గౌరీదేవి. అలాగే చవితికి నాలుగోది చవితి గణపతి, ఆయన వినాయకుడు కూడా అంటారు. 5 పంచమికి ఆదిశేషుడు. 6 షష్ఠి కుమారస్వామి, ఈ కుమారస్వామిని సుబ్రహ్మణ్య స్వామిగా మనం మరొక పేరు కూడా ఉన్నది. 7 సప్తమి, ఈ సప్తమికి సూర్యుడు అధిదేవత. అష్టమికి శివుడు. నవమికి దుర్గాదేవి లేదా అష్టవసులు. దశమికి దిగ్గజములు. ఏకాదశికి యముడు లేదా విశ్వదేవతలు. 12 ద్వాదశికి విష్ణుమూర్తి. 13 త్రయోదశి, ఈ త్రయోదశికి మన్మధుడు. 14 చతుర్దశి, దీనికి కలిపురుషుడు. 15 పౌర్ణమి, ఈ పౌర్ణమికి చంద్రుడే అధిపతి. 16 అమావాస్య, ఈ అమావాస్యకి పితృదేవతలు అధిదేవతలు. అంటే ఇక్కడ మనం వారాలకి అధిపతులు ఎలా ఉన్నారో తిథులకు కూడా అధిదేవతలు ఉన్నారు. ఎవరైతే ఈ తిథులలో జన్మించారో వారిని మనం పూజించినట్లయితే మనకి ఏదైనా దోషాలు ఏమంటే తొలగిపోవడానికి అవకాశం ఉంది. అది నెక్స్ట్ పాఠంలో మనం చెప్పుకుందామండి. ఇప్పుడు మనం తిథులకి అధిపతులు మనం నేర్చుకోవడం జరిగింది. మనం నక్షత్రాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ నక్షత్రాలు మొత్తం 27 నక్షత్రాలు అండి. ఈ 27 నక్షత్రాలు మనం చూసినట్లయితే అశ్విని నక్షత్రం, 2 భరణి, 3 కృత్తిక నక్షత్రం, 4 రోహిణి, 5 మృగశిర, 6 ఆరుద్ర, 7 పునరసు, 8 పుష్పి నక్షత్రం, 9 అశ్లేష, 10 మక, పుబ్బ, ఉత్తర, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం, 15 స్వాతి, 16 విశాఖ, 17 అనురాధ, 18 జ్యేష్ఠ, 19 మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, 27 రేవతి నక్షత్రం. అంటే ఇప్పుడు మనం 27 నక్షత్రాలు చెప్పుకోవడం జరిగింది. ఈ 27 నక్షత్రాలు మనం చూడకుండా చెప్పగలిగేటట్టు ఉండాలి. అంటే మనకి గుర్తించేటట్టు గుర్తుండాలి. ఈ 27 నక్షత్రాలు మనకి గుర్తున్నట్లయితే ఏ నక్షత్రంలో శిశువు జన్మించాడు అనేది మనం చెప్పవచ్చు. ఆ నక్షత్రాన్ని బట్టి ఆ శిశువు జాతక విశేషాలను మనం తెలుసుకోవడానికి మనకి అనుకూలంగా ఉంటుంది. మనం నక్షత్రాలని ఇప్పుడు మనం వివరంగా చెప్పుకున్నాము. ఈ 27 నక్షత్రాలని 12 భాగాలు చేయాలి. 12 భాగాలు చేయాలి. ఒక్కొక్క భాగంలో 3 నక్షత్రాలు వస్తవి. ఒక్కొక్క భాగంలో రెండో నక్షత్రం అంటే చివరి చెప్పుకున్నటువంటి అదే నక్షత్రం రెండో భాగం కూడా కొన్నిట్లో రావడానికి అవకాశం ఉంది. మనం క్యాలెండర్ని చూసుకున్నట్టయితే ఈ ప్రకారంగా మనం ఈ 27 నక్షత్రాలని 12 భాగాలు చేయండి. 12 భాగాలు మనం చేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. 1 అశ్విని నక్షత్రం, భరణి, కృత్తిక 1వ భాగం, 2వ భాగంలో కృత్తిక, రోహిణి, మృగశిర, 3వ భాగంలో మృగశిర, ఆర్ధ, పునరసు, 4వ భాగంలో పునరసు, పుష్పమి, అశ్లేష, 5వ భాగంలో మక, పుబ్బ, ఉత్తర, 6వ భాగంలో ఉత్తర నక్షత్రం, హస్త, చిత్ర నక్షత్రం, 7వ భాగంలో చిత్తా నక్షత్రం, స్వాతి, విశాఖ నక్షత్రం, 8వ భాగంలో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం, 9వ భాగంలో మూల నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, 10వ భాగంలో
ఉత్తరాషాఢ, శ్రవణం నక్షత్రం, ధనిష్ట నక్షత్రం. 11వ భాగంలో ధనిష్ట నక్షత్రం, శతభిష, పూర్వభాద్ర. 12లో పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి నక్షత్రం. ఈ విధంగా మనం ఇప్పుడు 27 నక్షత్రాలని 12 భాగాలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 27 నక్షత్రాలని 12 భాగాలుగా మీరు ఒక నోట్స్లో రాసుకొని వాటిని ఏ భాగంలో ఏ నక్షత్రంలో ఉన్నవి అవి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవటం వలన మనం అతి తక్కువ సమయంలో జ్యోతిష్యంపై మనం నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు మనం ఒక్కొక్క భాగం, 1వ భాగం మనం అంటే అశ్విని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాలు కలిపి ఇందాక చెప్పుకున్నటువంటి మనం వారాలు, ఆదివారానికి సూర్యుడు, సోమవారానికి చంద్రుడు, మంగళవారానికి కుజుడు, బుధవారానికి బుధుడు, గురువారానికి గురుడు, శుక్రవారానికి శుక్రుడు, శనివారానికి శనేశ్వరుడు, శని అని మనం చెప్పుకోవడం. మన ఈ భాగాలకి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క వారానికి అధిపతి ఉండటం జరుగుతుంది. 1వ భాగానికి కుజుడు, 2వ భాగానికి శుక్రుడు, 3వ భాగానికి బుధుడు, 4వ భాగానికి చంద్రుడు, 5వ భాగానికి సూర్యుడు, 6వ భాగానికి బుధుడు, 7వ భాగానికి శుక్రుడు, 8వ భాగానికి కుజుడు, 9వ భాగానికి గురుడు, 10వ భాగానికి శని, 11వ భాగానికి కూడా శని, 12వ భాగానికి గురుడు. అంటే ఈ 27 నక్షత్రాలని మనం 12 భాగాలుగా చేయటం జరిగింది. ఈ 12 భాగాలు వీరు అధిపతులు. ఇవి మనం గుర్తుంచుకోవాలి. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క అధిపతిని అంటే మన ఆదివారానికి వారాలకి అధిపతులు మనం ఏ విధంగా అయితే మనం గుర్తుపెట్టుకున్నామో వాళ్ళని ఈ 27 నక్షత్రాలకి 12 భాగాలు చేయడం జరిగింది. ఈ 12 భాగాలకి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్కలని మనం వారాలని మనం కేటాయించడం జరిగింది. అంటే వార అధిపతులని మనం కేటాయించడం జరిగింది. ఈ విధంగా ఈ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ 12 భాగాలని ఎవరు ఏ భాగానికి ఎవరు అధిపతి అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఏ రాశికి ఎవరు అధిపతి అనేది మనం గుర్తుపెట్టుకోవడానికి చాలా వివరంగా ఉంటుంది. ఈ అధిపతులను మనం గుర్తుపెట్టుకోవటం వలన ఏ రాశి వారికి ఏ నక్షత్రం అనేది మన వెంటనే గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం రాశులలో చూసుకున్నట్లయితే రాశులలో మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటకం, 5 సింహరాశి, 6 కన్య, 7 తుల, 8 వృశ్చికం, 9 ధనుసు, 10 మకరం, 11 కుంభం, 12 మీనం. ఈ రాశులు 12 రాశుల గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వారాలు, తిథులు, నక్షత్రాలు ఇవి మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం 40% మనం జ్యోతిష్యంపై పట్టు సాధించడానికి అవకాశం ఉంది. ఏ నక్షత్రంలో జన్మించాడు అనేది అడగడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిని ఒక్కసారి ఈ వీడియోని చూసిన తర్వాత వారాలకి అధిపతి, తిథులకి అధిపతి, నక్షత్రాలకి అధిపతి, 27 నక్షత్రాలు గుర్తుపెట్టుకోవటం, ఆ 27 నక్షత్రాలకి 12 భాగాలు చేయటం, వాటికి ఎవరు అధిపతి అనేది గుర్తుపెట్టుకుంటే మనం నెక్స్ట్ వీడియోకి చూసినట్లయితే మనకి చాలా విపులంగా అర్థం కావడానికి
అవకాశం ఉంది. మనం నెక్స్ట్ వీడియోలో రాశులు, ఆ 12 రాశులకి ఏ రాశి ఎవరెవరు అధిపతి, రాశి చక్రం ఏంటి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచు, మీరు ఈ వీడియోని చూసిన తర్వాత దీనిపై తప్పనిసరిగా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సర్వే జన సుఖినో భవంతు.